ఉంది. రైతులకు కూడా చాలా బాగుంది. ఈసారి ఎవరైనా చేపల చెరువు వీళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. పుత్ర సంతానం కూడా బాగానే ఉంది. జీవిత భాగస్వాములతో మీరు బాగా గడుపుతారు. అప్పుడప్పుడు అంటే నవంబర్ 25 ప్రాంతంలో ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీరు విజయం సాధిస్తారు. స్థిరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపారం చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, చేయకపోతే నేనేం చేయలేను. వ్యాపారంలో మాత్రం ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులకు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, అంటే వాళ్ళు కష్టపడితే. ఎవరైతే రాజకీయ నాయకులు ఈ మిథున రాశిలో ఉన్నారో మంచి కీర్తి పెరుగుతుంది. కీర్తి మాత్రమే పెరుగుతుంది, పెద్ద పదవులు ఉండవు. ఓకే, కీర్తి మాత్రమే పెరుగుతుంది, పెద్ద పదవులు ఏముండవు. మిథున రాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు చేసే వాళ్ళు ఉన్నారో ఈ జన్మ రాశిలో గురు సంచారం వల్ల ముఖం మంచి తేజస్సుగా ఉంటుంది, మంచి ఆకర్షణ కూడా ఉంటుంది. 10 మంది గౌరవిస్తారు. ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళని అందరూ 10 మంది గౌరవిస్తారు. వ్యాపారం కానీ వ్యవసాయం కానీ అన్నీ బాగున్నాయి. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్ళకి అక్టోబర్లో కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పబోతున్నాను. అక్టోబర్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీన రాశిలో శని సంచరించినాడు కాబట్టి వీళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మిథున రాశిలో ఎవరైతే పుట్టిన వాళ్ళకు ఉన్నారో మార్చిలో వీళ్ళకి అనుకున్నవి నెరవేరుతాయి. హనుమంతుణ్ణి స్మరిస్తే చాలా మంచిది. రామనామం కానీ హనుమంతుని కానీ స్మరిస్తే ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, మనశ్శాంతిగా ఉంటారు. ఎవరైతే నేను పేర్లు ఏవైతే చెప్తున్నానో ఈ రాశి వారికి ఎవరైతే భగవంతుని నామస్మరణ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, మనశ్శాంతిగా ఉంటారు. వీళ్ళకి సూర్య ఆరాధన కూడా చాలా మంచిదే. వీళ్ళకి కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నోరు దురద ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ నోరు అదుపులో పెట్టుకోవడానికి ఏదైనా సరే సరస్వతి మంత్రాన్ని జపించుకుంటే చాలా మంచిది. ఈ సరస్వతి నామాన్ని జపిస్తూ ఉంటే ఆ నోరు అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏ సరస్వతి మంత్రం అయినా సరే, సరస్వతికి రిలేటెడ్ ఏ మంత్రం ఉన్నా సరే మంచిగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి అవుతుంది. ఎవరైతే పెళ్లి కావాలనుకున్నా పెళ్లి అవుతుంది. సంతానం కాని వాళ్ళకి కూడా సంతానం అవుతుంది. తండ్రి తరపున నుంచి ఆస్తి వస్తుంది. అట్లాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ పార్ట్నర్షిప్ చేసే బిజినెస్ కూడా బాగుంటుంది. కేతు గ్రహ సంచారం బాగుంది కాబట్టి వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నా కానీ కేతు గ్రహం పెరుగుతుంది. గురు అనుగ్రహం కోసం శనిగలు ఒక 1.5 kg దానం చేస్తే మంచిది. ఇది గురుగ్రహం కోసం. దీనివల్ల ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది అనమాట. నెక్స్ట్ కర్కాటక రాశి, అంటే ఇది 4వది. దీంట్లో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని రంగాల్లో బాగుంటుంది. అన్ని రంగాల్లో అన్ని బాగుంటాయి. మంచి ఉద్యోగాలు లేని వారికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశి వారికి కీర్తి లభిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి కీర్తి బాగా లభిస్తుంది. వీరు చేసిన పనులు మాత్రం జనాలు మెచ్చుకుంటారు. శుభ విషయాలకు, డబ్బు విషయాలు ఎక్కువ ఖర్చు పెడతారండి. అంటే శుభ కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ చూసుకోవాలి. శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా ఎవరున్నారు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు? ఎవరు లేరు కాబట్టి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూసుకోవాలి. ఈ రాశి వారికి తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శన వల్ల వీళ్ళకి ఖర్చు అవుతుంది, కానీ వాళ్ళ డబ్బు మాత్రం వెనకాలకు వస్తుంది. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త. వీళ్ళకి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సంవత్సరం పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళకి వస్తూ ఉంటాయి. దీనివల్ల వీళ్ళకు డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇవన్నీ శని వల్ల ఇబ్బందులు వస్తాయి. జలుబులు కానీ, గొంతు నొప్పులు కానీ వీళ్ళకి అన్ని కర్కాటక రాశి వాళ్ళకి చాలా వస్తాయి. వీళ్ళు ధన్వంతరి స్తోత్రం కానీ, మంగళషష్ఠి స్తోత్రం కానీ చేసుకుంటే ఎంతో మంచిది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి పూర్తి అవుతాయి. రాజకీయ నాయకులకు బాగుంది, వ్యాపారులకు కూడా చాలా బాగుంది. వీళ్ళకి అనుకోకుండా డబ్బు అందుతుంది. ఇతర మతస్థుల వల్ల
వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కర్కాటక రాశికి ఇతర మతస్థులు వీళ్ళకి ప్రోద్బలం ఎక్కువ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి. అంటే వచ్చేసి క్రిస్టియానిటీకి వచ్చేసి ఏం కాదు అని అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఇతర మతస్థుల ద్వారా ఉండవలసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సూర్య భగవాను స్మరించండి, అన్నీ మంచి జరుగుతాయి. గురు కటాక్షం కోసం శనిగలు దానం చేయండి. వీలున్నప్పుడల్లా శివాభిషేకం చేసుకోండి, చాలా మంచిది. ఇది 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 నెక్స్ట్ సింహరాశి. ఇది సింహరాశి ఐదవ రాశిగా పరిగణించబడుతుంది. వీళ్ళు మఖ, పుబ్బ, ఉత్తరాషాఢ, ఉత్తర పల్గున ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి. ముంగట మఖాలో 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర పల్గుని 1. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11. అంటే 11 రూపాయలు సంపాదిస్తే 11 ఖర్చు పెడతారు వీళ్ళు. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి అన్ని రకంగా అన్ని బాగుంటాయి. ఈ సంవత్సరం సింహరాశి మాత్రం అన్ని బాగున్నాయి, ఏ రకంగా ఏమి ఇబ్బంది లేదు, అన్ని బాగున్నాయి. వీళ్ళకి స్వభావంగా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి అని పేరు మాత్రమే కానీ ప్రశాంతంగా ఉంటారు. ఇతరులతో ఉన్న శత్రువులు కూడా వీళ్ళు మిత్రులుగా చేసుకునే టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి బలంగా ఉంటారు. హఠాత్తుగా ధనం కూడా వస్తుంది. పని చేసిన అన్ని రంగాల్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. ప్రేమ అనురాగం వీళ్ళకి బాగా పెరుగుతుంది, పెంపొందిస్తారు కూడా మంచి మాటలతోని. మంచిగా సోదరి మనులతో మంచి లాభం పెరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి అక్టోబర్ మాసంలో కొంచెం శారీరకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కోర్టు తగాదాలు ఏమైతే కానీ ల్యాండ్ వ్యవహారాలు, కోర్టు తగాదాలు ఇవన్నీ ఈ సంవత్సరం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలకు మాత్రం మంచిగానే ఉంది కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కొంచెం టెన్షన్స్, ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. రైతులకు కానీ వడ్డీ వ్యాపారులకు కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి కానీ హనుమంతుడు, నవగ్రహాలు ఈ ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది.